ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన బంద్కు మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రైవేటు కళాశాలలకు ఉందని చెప్పారు. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం చెడగొట్టిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వమైన యాజమాన్యాలతో చర్చించి వారికి సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులు నష్టపోతున్నారని, విద్యపై ప్రభుత్వ వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు రామచందర్. ప్రైవేట్ కాలేజెస్ అందరూ కూడా మేము కాలేజీని నడపలేము, కాలేజీ తాత్కాలికంగా మేము క్లోజ్ చేస్తాము, మూసేస్తాము అనేటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు పలుకుతూ ఉంది. 8,000 పై చిలుకు కోట్ల రూపాయలు ఈరోజు బకాయి ఉన్నటువంటి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకుండా 2 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలు అనేది కూడా ఒక్క పైసా కూడా వీళ్ళకి ఇవ్వకుండా ఈరోజు వాళ్ళని నడిదారిలో పడేసినటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. గత 6 నెలలుగా చాలా కాలేజెస్ వారి సిబ్బందికి వారు చెప్పేటటువంటి ఒక ప్రొఫెసర్లకు, టీచర్లకు, లెక్చరర్స్కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఈరోజు ఏర్పాటుపడింది. మళ్ళీ నిన్న ప్రభుత్వము వాళ్ళతో మాట్లాడి మేము ఏదో చేస్తాం, మేము తొందరనే పరిష్కారం చేస్తాం అంటున్నారు. కానీ వాళ్లకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ అమౌంట్ ఎంత చేస్తారని చెప్పేసి కూడా ఏది కూడా నిర్ణయం కూడా చేసినట్టు ఏం కనబడలేదు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 6 గ్యారంటీలో ఎడ్యుకేషన్కి కూడా 5 లక్షల విద్యా కార్డు ఏదో చెప్పి ఇస్తానని చెప్తాను. కానీ అది కార్డులు ఎక్కడ మనకు కనబడలేదు, మర్చిపోయినాము. కనీసం విద్యా వ్యవస్థనైనా వారు సరిగ్గా చూసుకోండి, ఉన్న విద్యా వ్యవస్థను కాపాడండి. గత బీఆర్ఎస్ ఎట్నో దాన్ని మొత్తం చెడగొట్టింది. మీరు ఏదో బాగు చేస్తారని చెప్పి మిమ్మల్ని తీసుకువస్తే మీరు ఇంకా దాన్ని అధ్వానం చేస్తూ ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోయి 1000 కోట్లు అని చెప్పారు. మీకు రిటైర్మెంట్ టీచర్లకు మీరు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. 1000 కోట్లని అక్కడ వాగ్దానం చేస్తారు. ఇంకా అక్కడ కూడా వాళ్ళకి జీతాలు సరిగ్గా సమయానికి రావట్లేదు, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మీ కింద ఉన్నది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. కాబట్టి దయచేసి ఈ ఫీ రీఎంబర్స్మెంట్కు ఉన్నటువంటి ఒక ఏదైతే బకాయిలు ఉన్నాయో వెంటనే రిలీజ్ చేయండి. రాష్ట్రంలో ఫార్మసీ చదివే పిల్లలు, ఇంజనీరింగు, మెడిసిన్, ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చదివే పిల్లలతో పాటు మామూలు డిగ్రీ చేసేటువంటి పిల్లలు కూడా ఈరోజు నష్టపోతున్నారు. వారికి మీరు ఈ యొక్క విద్యా వ్యవస్థని మీరు మెరుగుపరుస్తారని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి ఒక ధోరణి, ఇటువంటి నిర్లక్ష్య వైఖరి ఏదైతే విద్యా ఒక సంస్థ మీద, విద్యా ఒక వ్యవస్థ మీద మీరు చూపెడుతున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఒక జనరేషన్, ఒక తరాన్ని మనం తయారు చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఎడ్యుకేషన్ మీద ఉంది, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మీద ఉంటుంది. కానీ దాన్ని మీరు విస్మరించి ఇటు అపాయింట్మెంట్స్ లేవు, ఇటు ఫీ రీఎంబర్స్మెంట్ లేదు, ఇటు కొత్త యూనివర్సిటీస్లో భవనాలన్నీ కూడా కూలిపోతున్న సమయంలో కొత్త భవనాల నిర్మాణం లేదు. ఇవన్నీ కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏదైతే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ తీసుకున్న నిర్ణయం ఉందో దాన్ని పూర్తిగా మేము దాన్ని మద్దతు పలుకుతున్నాము. పూర్తిగా వారంటే ఉంటాం.